you go, I follow wherever you go. I follow wherever you go. I follow, babe. Oh, wherever. నితిన్ గారి మూవీ రాబిన్ హుడ్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా నుంచి మేకర్స్ సర్ప్రైజ్ అందించారు. వాలంటైన్స్ డే సందర్భంగా వేరెవర్ యూ గో అనే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో నితిన్ క్లాసికల్ స్టెప్లకు సినీ ప్రముఖులు ఫిదా అయిపోతున్నారు. సో యంగ్ హీరో నితిన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ అతడు ఆశించినంత హిట్లు మాత్రం పడడం లేదు. అయితే ఈసారి ఆతి చూసి అడుగులు వేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో ఒక సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సో ఈ చిత్రం రాబిన్ హుడ్. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ జోనర్లో ఇది రాబోతుంది. ఇందులో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ అంచనాలు పెంచేశాయి. సో ఈ క్రమంలో మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఇవాళ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ఈ మూవీలోని వేరెవర్ యూ గో అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో నితిన్ క్లాసిక్ స్టెప్లను సినీ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరోవైపు ఈ సాంగ్పై నెటిజన్లు రకరకాల స్పందిస్తున్నారు. సాంగ్లో మొత్తం పలు బ్రాండ్లు చూపించడంలో ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా సాంగ్ లేక యాడ్ సాంగ్ అంటూ గుసగుసలాడుకుంటున్నారు. సో అదేవిధంగా భారీ అంచనాలు ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇంకా అన్నీ పూర్తి చేసుకొని చిత్రాన్ని మార్చి 28న గ్రాండ్గా లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు. మరి ఈ సినిమా ఏమైనా రితిక్ కెరీర్ను మారుస్తుందో చూడాలి. సో సాంగ్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. వేర్ యూ గో అనే సాంగ్ లిరికల్ చాలా క్లాసికల్ స్టెప్స్, క్లాసికల్ డ్యాన్స్ తోటి శ్రీలీల నితిన్ కాంబినేషన్లో మూవీ అంటే ఒక మంచి అంచనాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టే ఈ మూవీలో కూడా మంచి కాన్సెప్ట్ తోటి మూవీ కూడా వస్తుంది. సో సాంగ్ మొత్తం చాలా చూడదగ్గంగా చూడబుద్ధేటట్టు ఉన్నది. చాలా ఎవర్గ్రీన్గా సాంగ్ ఉన్నది. ఇందులో శ్రీలీల నితిన్ స్టెప్స్ కూడా క్లాసికల్గా చాలా గొప్పగా ఉన్నాయని చెప్పొచ్చు. సో అదేవిధంగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన భీష్మ కూడా చాలా పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. సో రాబిన్ హుడ్ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్రని మరియు శ్రీ రవిశంకర్ నిర్మిస్తున్నారు. నితిన్ శ్రీలీల ప్రధాన పాత్ర నటిస్తున్న సినిమాలో అర్మాన్ మాలిక్ ఆలపించిన వేరే గో పాటను కృష్ణకాంత్ సాహిత్యం అందించే ఈ పాట సంగీత ప్రియులను విశిష్టంగా ఆకర్షుకుంటుంది. సో అదే కాకుండా ఈ సాంగు ఒక పొటెన్షియల్గా, ఒక క్లాసికల్గా, ఒక డిఫరెంట్ జోనర్లో డిఫరెంట్గా తీయడం జరిగింది సాంగుని. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కొత్త లైన్ని అండ్ కొత్త మేకింగ్ తోటి ఈ మూవీ తీయడం జరిగింది. సో ఈ సాంగ్ తీయడం జరిగింది. ఈ సాంగ్లో శ్రీలీల యాక్టింగ్ కానీ గ్లామరస్ కానీ అదిరిపోయాయని చెప్పొచ్చు. సో మన నితిన్ గారి యాక్టింగ్లో మనం ఎలాంటి చెప్పలేము. సో ఆయన మూవీ ఏదైనా డిఫరెంట్గా చేయడం ఆయన అలవాటు. సో దాంతోపాటు శ్రీలీల గారికి ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకొని వెంకీ కుడుముల ఈ మూవీ ఇద్దరి కాంబినేషన్లో తీయడం జరిగింది. సో డెఫినెట్గా నితిన్కి పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఆశావర్గాలు చెప్తున్నాయి. సో మన ఏదైనా నితిన్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాడనరీ మ్యాన్ కానీ భీష్మ కానీ తన ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క డిఫరెంట్ జోనర్లో తీయడంలో తన యొక్క స్పెషాలిటీ ఉంది. జయం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు రాబిన్ హుడ్ వరకు తన మూవీస్ అన్నీ ఒక్కొక్క జోనర్లో ఒక డిఫరెంట్ రోల్ని చేసుకుంటూ వస్తున్నాడు నితిన్. సో ఎందుకంటే శ్రీలీల అండ్ నితిన్ గారి ఇద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ ఎక్స్ట్రాడనరీ మ్యాన్ ఆ సినిమా వచ్చింది. అది ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. సో దాంతోపాటు ఇప్పుడు రాబిన్ హుడ్లో కూడా చాలా డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు నితిన్. సో ఈ మూవీతో పాటు ఇంకా అండ్ బలగం మూవీ వేణుతో కూడా ఒక మూవీ ఎల్లమ్మ మూవీని ఒప్పుకున్నాడని సమాచారం. సో ఆ మూవీతోటి వేణుతోటి ఆల్రెడీ సినిమా కమిటెడ్ అని ఉన్నది. సో అది కూడా రిలీజ్ అయితే ఆ మూవీ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తే చాలా పెద్ద హిట్ అవుతుంది. అది ఇండస్ట్రీ హిట్ అని కంపల్సరీ చెప్తున్నారు. ఆ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర కేశంపై. సో ఇంకొకటి ఏంటంటే ఒక న్యాచురల్గా ఒక చూపించడంలో ఒక నితిన్ ఒక ఎవర్గ్రీన్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. తన మూవీ ఒక్కొక్కటి హైప్ లేచుకుంటూ వెళ్తాయి. సో ఈ మధ్య కాలంలో ఆయన తనకు కరెక్ట్గా పర్లేదు హిట్స్. సో ఈ మూవీతో డెఫినెట్గా రాబిన్ హుడ్ తోటి మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడానికి అండ్ ట్రై చేస్తున్నాడు నితిన్. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ రాబిన్ హుడ్ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సో జీవి ప్రకాష్ కుమార్కి మూవీస్ అంటే ఆయన ఒక డిఫరెంట్
జోనర్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో ఆ స్టైల్లోనే రాబిన్ హుడ్కి డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ అందించడం జరుగుతుంది. సో ఆ లెవెల్లోనే జీవి ప్రకాష్ కుమార్ ఆయన యాక్టర్ అండ్ నిర్మాత, డైరెక్షన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన. సో చాలా తమిళంలో చాలా మంచి క్రేజ్ ఉన్న జీవి ప్రకాష్ కుమార్ తోటి మ్యూజిక్ కొట్టించడం అండ్ వెంకీ కుడుములకు కూడా ఈ మూవీ చాలా అవసరం. ఎందుకంటే సో చాలా రోజుల నుంచి ఆయన మూవీ రాలేదు, ఇన్ని రోజులకి మళ్ళీ ఆయన మూవీ వస్తుంది. సో ఈ మూవీలో వేర్ యు ఆర్ గో అండ్ సాంగ్ మొత్తం లిరికల్ వీడియో, స్టెప్స్ కానీ గ్రాఫికల్ కానీ చాలా హై వోల్టేజ్ తోటి చాలా మంచిగా ఉన్నది. సో చూడదుగ్గమైన ఒక ప్రేమ, ఒక క్లాసికల్ లవ్ స్టోరీని చూపించడంలో సో ఈ సాంగ్ చాలా ముందుందని చెప్పొచ్చు. ఈ సాంగ్ తోటి నితిన్ ఒక రేంజ్ పెరిగిపోయింది. యూట్యూబ్లో ద ట్రెండింగ్ వీడియో అయింది ఈ సాంగ్, చెప్పుకోదగ్గ కాకుండా కానీ. సో అన్ని ట్రెండింగ్ వీడియోస్కి ఈ సాంగ్ మొత్తం హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే నితిన్ గారి మూవీస్ ఈ మధ్య చాలా రోజుల తర్వాత రాలేదు. సో లైన్గా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 2-3 మూవీస్ తీస్తానని చెప్తున్నారు మన నితిన్ గారు. సో శ్రీలీల గారికి కూడా మూవీ వచ్చి 1 year అయిపోతుంది. సో ఈ మూవీ తోటి తనకు కూడా మంచి గుర్తింపు వస్తుందని చాలా ఆశ వ్యక్తం చేస్తుంది శ్రీలీల. సో శ్రీలీల దాని వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టర్స్లో నంబర్ 1 యాక్టర్స్లో తను ఒకటి టాలీవుడ్లో. సో శ్రీలీల యాక్టింగ్ కానీ డ్యాన్స్లో ఇరగదీస్తుంది శ్రీలీల. ఈ సాంగ్లో వేర్ యు ఆర్ గోయింగ్ సాంగ్లో కూడా విరగదీస్తుంది శ్రీలీల. డ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు. సో నితిన్ గారిది కూడా డ్యాన్స్ చాలా బాగున్నది. సో సాంగ్ ఒక కలర్ఫుల్, ఒక క్రియేటివిటీతో తీసిన సాంగ్ ఇది. చాలా ఎమోషనల్ అండ్ క్రియేటివ్గా ఉన్నది సాంగ్. ఇంకో విషయం ఏంటంటే వెంకీ కుడుముల తీసిన ఏ మూవీ అయినా సరే, ఇప్పుడు చలో మూవీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా వెంకీ కుడుముల డైరెక్షన్ కానీ, ఆయన ఒక టెక్నీషియన్ కానీ, అక్కడ ఒక టేకింగ్ కానీ చాలా హై లెవెల్లో ఉంది. చాలా చెప్పుకోదగ్గ మూవీ ఇది. సో ఇంకో విషయం ఏంటంటే వెంకీ కుడుముల నెక్స్ట్ చేయబోయే మూవీ ఎవరిదనేది మనకు ఇంకా లేదు. ఈ మూవీ కంప్లీట్ అయితే కానీ తన నెక్స్ట్ కాస్ట్ లిస్టు చెప్పలేడు. సో నెక్స్ట్ ఎవరితో తీయబోతున్నాడు అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో డెఫినెట్గా నితిన్ అండ్ శ్రీలీలకి, వెంకీ కుడుములకి ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని సో అవుతుందని అనుకుంటున్నాను. ట్రైలర్ రిలీజ్ అయితే March 28కి ఈ మూవీ రిలీజ్ అవుతుంది, సమ్మర్కు బేసిక్ చేసుకొని. సో డెఫినెట్గా అందరినీ ఆకర్షించుకునే మూవీ అవుతుంది. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో మా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.